హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం ఇది చూసారా, చింత చిగురు. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇది సీజన్లోనే మనకు దొరుకుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇప్పుడే చిగురు పెడతాయి కాబట్టి మనకి బజార్లలో అమ్ముతున్నారు. కొంచెం తక్కువ రేట్లోనే బాగానే దొరుకుతుంది. చింత చిగురులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్ కూడా ఉంటుంది. సి విటమిన్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ సీజన్లో మనం వాడుకోవడం చాలా మంచిది. కొబ్బరి చింత చిగురుతో పచ్చడి చూసారు కదా, చాలా బాగుంటుంది. మీలాగా మీరు కూడా చేయండి. చింత చిగురు ఒక 2 గుప్పులు తీసుకోండి. కొబ్బరికాయలో ఒక పెద్ద కొబ్బరిలో ఒక చెప్పుది వేసాను. ఇలా ముక్కలు కోసుకోండి. చింత చిగురు పచ్చడి చాలా పోషక పదార్థాలతో ఉంటుంది. ఇప్పుడు మనం చేద్దాం. పొయ్యి మీద ఫ్రై పాన్ పెట్టుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 8 తీసుకున్నాను. ఇలా ముక్కలు చేయండి, లేకపోతే మనకి పేలుతాయి కదా. ఇవి కొంచెం జస్ట్ వేపడమే. పచ్చడి చాలా ఈజీ. కాకపోతే మనకి చింతాకులో ఇది సీజన్ కదా, సీజన్లో మనం వాడడం మంచిది. చింతాకులో మనకి ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. అందువల్ల మనం ఈ సీజన్లో ఇలా పప్పులో కానీ ఇలా పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చింతాకు పచ్చడి చాలా బాగుంటుంది కొబ్బరితోటి. అలాగే ఈ చింతాకుతో పప్పు కూడా వండుతాం కదా, అది ఈసారి వీడియోలో చూపిస్తాను. మిరపకాయలు వేగుతున్నాయి, పచ్చిమిర్చి వేగాయి. అందులో చింతాకు జస్ట్ ఎంతసేపు లేదు, ఒక్క ½ మినిట్ ఇలా వేయించండి. ఎక్కువ వేయించక్కర్లేదు. నీట్గా కడుక్కొని చూసారా, ఈ చిగురు చాలా బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడు సీజన్లోనే దొరుకుతుంది. బజార్లో తీసుకొచ్చి అమ్ముతారు కదా, మనం అక్కడ కొనుక్కోవచ్చు. ఆ పచ్చిమిర్చిలోనే ఇది వేసేయండి. ఈ పచ్చడికి ఇంకేం వేయక్కర్లేదు, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకంతే చాలు. ఆ వేడికి ఇది కొంచెం అవుతుంది, వేగక్కర్లేదు. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇందులోనే మనం వేయించి ఉంచుకున్న చింతాకు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకేమయ్యట్లేదు, సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొబ్బరి, ఈ పచ్చిమిర్చి, చింతాకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మిక్సీ చేసుకున్నాం. చూసారు కదా, కొబ్బరి, సాల్ట్, టేస్ట్ తగిన సాల్ట్, కొంచెం మనం ఇప్పుడు వేయించి ఉంచుకున్న ఈ చింతాకు, పచ్చిమిర్చి కలిపి బాగా పేస్ట్ చేసుకుందాం. కొంచెం గరుగ్గా ఉన్నట్టు తిప్పుకుంటే బాగుంటుంది. ఇలాగా చూసారా, పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంతమంది వ్యూవర్స్ ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది, దాంతో ఏం చేయాలో తెలీదు, ఏమైనా ఉంటే చెప్పండి అని కామెంట్లో రాశారు. అందుకోసం నేను మాకు టిఫిన్ కోసమే నేను చేశాను. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, టిఫిన్స్కైనా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రోటీకి కూడా చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు ఇలాగ న్యాచురల్ కదా ఇవి ఆకులు, ఇవి సీజన్లోనే దొరుకుతుంది. చింత చిగురు మాత్రం మనకి ఎప్పుడు దొరకదు. ఇప్పుడే చింతపండు అంతా అయిపోయిన తర్వాత చిగురు వచ్చేస్తుంది చెట్లకి, ఆ చిగురే మనకి అమ్ముతారు. ఇందులో చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. చూసారు కదా ఎంత గ్రీన్గా, కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి కళాయి పెట్టాం కదా, ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఆయిల్ వేడెక్కినప్పుడు ఇగో నేను ఇడ్లీ కోసం చేశాను. ఇక్కడ ఇడ్లీ చూసారు కదా,
ఈరోజు మా టిఫిన్ ఇడ్లీకి చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం రైస్లో కూడా మధ్యాహ్నం కలుపుకోవడానికి బాగుంటుంది, ఉంచుకుంటే బాగుంటుంది. ఇడ్లీ అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఒక స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి, ఇంకేం వేయక్కర్లేదు. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి పోపులోని ఒక ఎండుమిర్చి వేయండి అంతే. కరివేపాకు ఒక 2 రెమ్మలు, పోపు బాగా వేస్తేనే బాగుంటుంది. సరే చిప్పట్లాడుతుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ పచ్చడిలో పోపు వేసుకుందాం. ఈ పోపు వేయడం వల్ల ఇది చాలా మనకి టేస్ట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుద్ది. చాలా బాగుంటుంది. చింత చిగురు కొబ్బరి పచ్చడి చూసారా, మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా సీజనరీ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఇవి చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బాగుంటుంది. మన బాడీలో సి విటమిన్ నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా సి విటమిన్ ఏవి తిన్నా కూడా సంవత్సరం పొడుగు సి విటమిన్ మాత్రం బాడీలో నిల్వ ఉంటుంది. అందువల్ల ఇలాగ మనం సీజన్ అప్పుడు దొరికేవన్నీ సి విటమిన్ ఎక్కువగా ఉండేవి. కమలాలు మొన్నటి వరకు తిన్నాం కదా, చాలా ఎక్కువ. అలాగే ఇప్పుడు చింత చిగురు వస్తుంది. దొరికేటప్పుడు వారానికి 1-2 సార్లు ఇలాగ కానీ పప్పులో కానీ వేసుకొని తింటే మనకి చాలా సి విటమిన్ బాడీకి సరిపోయింది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.